హాయ్ అండి, వెల్కమ్ టు తయారమ్మస్ కిచెన్. ఈరోజు నేను పాలకూర కిచిడి చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక పాలకూర కట్ట, ఒక గ్లాసు బియ్యం, అదే గ్లాస్ తోటి అర గ్లాసు పెసరపప్పు. ఈ రెండింటిని శుభ్రంగా కడుక్కుని ఫస్ట్గా మనం అన్నం వండి సిద్ధం చేసుకోవాలండి. ఈ పాలకూర కట్ట ఆకులన్నీ శుభ్రంగా వేరి వాటిని కడుక్కుని వేడి నీళ్ళలో వేసి ఒక పొంగు రానివ్వాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టుకుని అందులో ఈ పెసరపప్పు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది మనకి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఎవరికైనా తేలికగా అరుగుద్ది, మళ్ళీ గ్యాస్ కూడా రాదు. దానివల్ల అది కాకుండా మంచి టేస్ట్ కూడా వస్తుంది. కిచిడీలకే కాదండి, మనం పప్పు వండుకున్నప్పుడు కూడా కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఏదైనా సరే ఇలా రోస్ట్ చేసుకుని వండుకోవటం వల్ల గ్యాస్ ప్రాబ్లం కానీ ఏమీ రావండి. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చి వాసన పోయి మనకి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. నాకు కమ్మటి వాసన వచ్చేసింది, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది స్టవ్ ఆఫ్ చేసి బియ్యము ఈ పప్పు కలిపి కడిగేసుకోవాలండి. కడుక్కుని మనం అన్నం ఎలాగైతే వండుకున్నామో అలా అన్నం వండి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మనం పెసరపప్పు బియ్యాన్ని కడుక్కుని ఈ విధంగా కుక్కర్లో వేసుకుని మనం అన్నానికి ఎలా అయితే పోసుకుంటాం వేసుకుని అలా వేసుకుని పెట్టుకోవాలండి. 3 విజిల్స్ రానివ్వాలండి. తర్వాత ఇంకో పొయ్యి మీద నేను నీళ్లు కూడా పెట్టుకున్నానండి. ఈ నీళ్ళల్లో మనం ముందుగానే మనం బాగు చేసి పెట్టుకున్న పాలకూరని వాష్ చేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఒక పొంగు రానివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా జీడిపప్పులు వేయించుకోవాలి. ఈ విధంగా జీడిపప్పులు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో కొంచెం బటర్ వేసుకోవాలండి. బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఈ బటరు కొంచెం కరుగుతుండగా మనం దీనిలో కొద్దిగా జీలకర్ర వేగినాక కొద్దిగా వెల్లుల్లిపాయ రేకలు ముక్కలు చేసి వేసుకోవాలండి. అల్లం కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చండి కావాలనుకున్న వారు. కరివేపాకు వేసుకోవాలండి. వేగినాక మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసుకోవాలండి. పాలకూర పేస్టు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు రుచికి సరిపడా మనం అన్నానికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కదండి, కొంచెం చూసి వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువగా పట్టదు, కొంచెం ఎక్కువైనా ఉప్పదనం అయిపోద్ది, కమ్మగా ఉండాలి. మనం ఘాటుకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పెప్పర్ వేయాలండి. మనం కారానికి సరిపడా చూసి వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనకి పచ్చి వాసన పోయిందని తెలుస్తుంది. మనకి ఈ విధంగా ఉడికినాక దీంట్లో మనం ముందుగానే సిద్ధం చేసుకున్న రైస్ వేసుకోవాలి. ఆ పేస్ట్కి సరిపడా చూసి రైస్ వేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా మనం రైస్ పాలకూర పేస్ట్కి సరిపడా వేసుకుని కలుపుకోవాలండి. ఇదంతా కలిపిన తర్వాత మనం మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇంతేనండి, పాలకూర కిచిడి రెడీ అయిపోయింది. ఇలా వేడి వేడి మీద నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి. వేడి వేడి కిచిడి మీద నెయ్యి వేసుకోవాలి. దీని కాంబినేషన్గా రైతాతో తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.